హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుడ్డీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం గణపతి దేవుని గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ ఒక్కసారి మళ్ళీ అవన్నీ గుర్తుకు తెచ్చుకుందాం. మొదట గణపతి దేవుని యొక్క జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. పార్వతీదేవి పసుపుతో ఒక బొమ్మను చేసి దానికి జీవం పోసి తన కుమారుడిగా మార్చింది. ఆయనే వినాయకుడు. ఆమె గణేశుడిని తనకు రక్షకుడిగా నియమించింది. మహాదేవుడు లోపలికి రాబోతుండగా గణపతి దేవుడు అడ్డుకున్నాడు. ఆ కోపంతో శివుడు గణపతికి శిరచ్ఛేదం చేశాడు. వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది అంటే, శివుడు పార్వతీదేవిని శాంతిపరచటానికి గణపతికి ఏనుగు తల పెట్టాడు. దీంతో గణపతి దేవుడు మళ్ళీ జీవించాడు. ఏనుగు తల గల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన రూపమే ఆయన బలాన్ని సూచిస్తుంది. ఈ ఘటన వల్లే ఆయన్ని గజాననుడు అంటారు. మొదటి పూజలు గణపతికే, ఎందుకంటే దేవతలే గణపతిని మొదట పూజించవలసిన దేవుడిగా ప్రకటించారు. కారణం ఏమిటంటే అతను ప్రతి కార్యానికి విజయం తీసుకురావడంలో అధికారం కలవాడు, బాధలను తొలగించేవాడు, విఘ్నేశ్వరుడు. ఇప్పటికీ హిందూ పూజలు గణపతి పూజతోనే మొదలవుతాయి. వినాయకుడు విద్యకు దేవుడు ఎలా అయ్యాడంటే, వినాయకుడు చాలా తెలివైన వాడు, జ్ఞానానికి ప్రతీక. వ్యాస మహర్షి చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తన దంతంతో రాశాడు. రాత మధ్యలో ఆపకుండా రాయాలన్న షరతును వినాయకుడు నిబద్ధతగా అనుసరించాడు. తన దంతంను విరిచి కలం చేసుకున్నాడు. అందుకే ఆయన్ని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. కుమారుడిగా శివుని ఆదరణ పొందిన విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి దేవుడు తొలుత శివుని ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. శివుని కోపానికి గురై తల కోల్పోయాడు. కానీ మళ్ళీ జీవించాక శివుడు గణపతిని గొప్ప పదవికి నియమించాడు. అతన్ని గణాధిపతిగా నియమించాడు. ఇది గణపతికి ఘనతనిచ్చిన ఘట్టం. గణపతి దేవుడికి తల్లి తండ్రి అంటే ఎంత ప్రేమో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివుడు పార్వతీదేవి ఇద్దరు కలిసి తమ కుమారులైన కార్తికేయుడు మరియు గణేశుడికి తమ తల్లిదండ్రులపైన ఎవరికి అభిమానం ఎక్కువ ఉందో పరీక్షించారు. కార్తికేయుడు 3 లోకాలను తిరిగాడు. కానీ గణపతి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అతని ఆలోచన శివునికి చాలా నచ్చింది. ఆయన అపురాణ బుద్ధిని ప్రశంసించాడు. మూషిక వినాయకుడి వాహనంగా ఎలా ఏర్పడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఒక గంధర్వుడు శాపం వల్ల ఎలుకగా మారాడు. ఆ ఎలుక చాలా విధ్వంసం చేసింది. వినాయకుడు దానిని కట్టడి చేసి తన వాహనంగా మార్చాడు. అందుకే మూషిక వాహనంగా ప్రసిద్ధి పొందాడు. ఈ కథలో గణపతికి శాంతి, శక్తి కలగలిపిన వ్యక్తిత్వం కనిపిస్తుంది. గణపతి అన్ని కళలకు దేవుడిగా ఎలా అయ్యాడో తెలుసుకుందాం. విద్య, బుద్ధి, విజయం, ఆధ్యాత్మికత అన్నిటిలో గణపతికి ప్రాధాన్యం ఉంది. అతనికి 108 నామాలు ఉన్నాయి. విఘ్నేశ్వర, లంబోదర, గజానన వంటివి. భక్తులు ఆయన్ని విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. అవినాశి బుద్ధిని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. అందుకే గణపతికి అన్ని కళల దేవుడిగా పేరుంది. గణపతి పిల్లలతో చల్లగా ఉంటాడు. ఆయన కథలలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. గణపతి కథలు చిన్నపిల్లలలో నైతికత, జ్ఞానం పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. ఆయన రూపం చూసిన ప్రతి చిన్నారికి ఆనందం కలుగుతుంది. అందుకే ఆయన్ని బాలగణపతిగా కూడా ఆరాధిస్తారు. గణపతి దేవుని ఉత్సవ మహత్యం గురించి తెలుసుకుందాం. గణపతి దేవుని పండగ 10 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. ముంబై, హైదరాబాద్, పూణే లాంటి నగరాల్లో వింతగాను గొప్పగాను జరిగే వేడుకలు ఇవి. ఇది శాస్త్రం ప్రకారం లక్ష్మిని, శాంతిని ఆకర్షించే కాలం. ప్రతిరోజు వివిధ అలంకారాలలో గణపతిని దర్శనం చేస్తారు. పిమ్మట మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ వినాయకుడిని నీటిలో విసర్జిస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ చేసి ఈ వీడియో యొక్క పార్ట్ 2 కోసం మన బుడ్డీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.